హాయ్ అండి. ఈరోజు గురు పౌర్ణమి కదండి. గురు పౌర్ణమి కారణంగా ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం స్టార్ట్ చేశారండి. సో మేమైతే కొంచెం లేట్ అయ్యామండి. కొంచెం ఫాస్ట్‌గా బయలుదేరాము. అయినా కొంచెం లేట్ అయిపోయింది. ఎనీవేస్ పూజ స్టార్ట్ అయ్యే టైంకి అయితే రీచ్ అయిపోయామండి. పూజ అయితే స్టార్ట్ చేశారు. విఘ్నేశ్వర పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. సో విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత ఏదైనా చేయాలి కదండి. సో ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నారండి. సో ఎంత క్యూట్‌గా ఉందండి ఆ ఫ్రాక్‌లోని. ఎంత సపోర్ట్ చేసిందంటే అస్సలు ఏడవలేదండి. అసలు దానికి ఫ్రాక్స్ అంటేనే వేసుకోదు. అలాంటిది ఈ టైంలో ఫ్రాక్స్ చాలా వేసింది. అది కూడా పూజ చేసేసింది మొత్తానికి. అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప ఎంత బాగా పూజ చేసిందండి. అండ్ ఫైనల్‌గా పూజ కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళింది. ఎంత చక్కగా వెళ్ళిందండి. పంతులు గారు తీసుకొని అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేశారు. సో అక్షరాభ్యాసం స్టార్ట్ చేసిన వెంటనే స్టార్టింగ్‌లో అయితే కొంచెం భయపడిందండి. ఏడవద్దు, ఏడవద్దు మేము అనేసరికి ఏడ్చేసింది. ఏంటని కొత్తగా అనిపించింది. అది కూడా జస్ట్ 2 సెకండ్స్ ఏడ్చిందండి. ఆ తర్వాత బానే ఉంది. పంతులు గారు సైడ్‌కి తిప్పేసి చక్కగా రాయించారు. అది కూడా చక్కగా రాసిందండి. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ డ్యాడీ వైపు, వాళ్ళ మమ్మీ వైపు చూసి కొంచెం ఏడ్చింది. తర్వాత మాత్రం బానే ఉందండి. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అండ్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత క్యూట్‌గా రాసిందో ఒకసారి చూడండి. అసలు ఏడవనే లేదు. చాలా సపోర్ట్ చేసింది వాళ్ళ డ్యాడీ దగ్గర. అలానే తిను 4:30కి లేచిందండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ముహూర్తం పెట్టారు అక్షరాభ్యాసానికి. అందుకని 4కి అలా లేచింది. 4:30కి అలా లేచింది అప్రాక్సిమేట్‌లీ. సో దానికైతే నిద్ర వచ్చేసింది. అయినా తన నిద్రని కంట్రోల్ చేసుకొని బాగా సపోర్ట్ చేసిందండి దీనికి. ఇది చిన్న బెస్ట్ మెమరబుల్ ఈవెంట్ కదండి తన లైఫ్‌లో. అసలు దీనికి ఏంటో కూడా తెలీదు. కానీ ఎంత చక్కగా అయిపోయిందండి మొత్తానికి. అక్షరాభ్యాసం అయిన వెంటనే కంప్లీట్ అయిన తర్వాత ఫలదానం ఇచ్చామండి పంతులకి. ఫలదానం ఇచ్చి నమస్కారం చేసిన తర్వాత దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాము. దర్శనం కూడా చాలా బాగయిందండి. ఒకసారి మీరు కూడా చూడండి. సో ముందుగా మా అన్నయ్య, వదిన దర్శనం అయిపోయిన తర్వాత అలా వన్ బై వన్ మా ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కళ్ళం దర్శనం చేసుకుంటున్నాము అమ్మవారిని. కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు అయిందండి పూజ. సో వైజాగ్‌లో కనకమహాలక్ష్మి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి అమ్మవారు. సో ఈ అమ్మవారి గుడిలో తనకి అక్షరాభ్యాసం జరగడం మాకెంతో హ్యాపీగా ఉందండి. సో మేము కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ కూడా సమర్పించాము. చక్కగా హ్యాపీగా కూడా మాకు దర్శనం అయిందండి. గురు పౌర్ణమి రోజు ఫస్ట్ దర్శనమే అయింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్లీ గుడిలో కొన్ని పిక్స్ తీసుకున్నామండి. రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేసరికి గుడిలో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఒకసారి మీరు కూడా చూడండి. వీళ్ళైతే మాత్రం వీళ్ళిద్దరిని అసలు ఆపలేమేమండి. గుడిలో వీళ్ళదే పండగ. అండ్ మా పాపకు కూడా అక్షరాభ్యాసం చేసేసారు. తనకి ఆల్రెడీ ముందే అయిపోయింది. ఇప్పుడు కూడా జస్ట్ అలా చేశారు అన్నయ్య. సో వీళ్ళిద్దరు పిక్స్ చూడండి. పిక్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్స్‌లో కామెంట్ చేయండి. సో మా అన్నయ్య, వదిన వాళ్ళు కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో వాళ్ళకి కూడా ఇది బెస్ట్ మెమరబుల్‌గా ఉండాలని నేను ఇలా వీడియో క్యాప్చర్ చేశానండి. సో నా పిక్స్ కూడా చూడండి. ఫైనల్లీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.